ఉండాలి? ఒక దైవ సేవకుడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే ఎప్పుడు కూడా దేవుని వాక్యమును బోధించడానికి సిద్ధపడి ఉండాలి. దేవుని వాక్యమును బోధించడానికి సిద్ధపడి ఉండాలి. సిద్ధపడడం అంటే ముందు మనకు తెలుసుకొని ఉండాలి. తెలుసుకొని ఉండాలి అంటే వాక్యాన్ని చదవాలి. వాక్యమును చదవడమే కాదు, 2వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. సత్యవాక్యాన్ని ఉపదేశించడము అంటే ఫుట్నోట్లో ఉంటుంది, విభజించి ఉపదేశించము. సత్యవాక్యము విభజించాలి. విభజించకుండా ఉపదేశించినట్లయితే చాలా ప్రమాదకరమైనటువంటి సంగతులు మనల్ని కలవరపరిచేటువంటి విధంగా ఉండొచ్చు పౌరులరా. ఎందుకంటే 3 రకాలైనటువంటి ప్రజల్ని మనం చూస్తాం కొరింథీ పత్రికలో. ఒకటి సంఘము, ఇశ్రాయేలీల ప్రజలు, అలాగే అన్యులు. దేవుని వాక్యం ఎవరితో మాట్లాడుతున్నాడు? సంఘముతో మాట్లాడుతున్నాడా? ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నాడా? లేదా అన్యులతో మాట్లాడుతున్నాడా? వాగ్దానం గురించి మాట్లాడుతున్నాడా? లేకపోతే భవిష్యత్తు దేవుని రాజ్యమును గురించి మాట్లాడుతున్నాడా? దేని గురించి మాట్లాడుతున్నాడు? కాబట్టి ప్రియులరా, ఇవన్నీ మనం పరిగణలోనికి తీసుకోవాలి. దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు దేవుని వాక్యమును మనం సరిగా విభజించి ఉపదేశించకపోతే, ఒకవేళ వాక్యంలో 1000 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి. 1000 ఏళ్ల పరిపాలనలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకలను మరలా నేను జీవింపజేస్తాను, బ్రతికింపజేస్తాను అని దేవుడు చెప్పాడు అనుకోండి. ఆ వాక్యం తీసుకుని ప్రస్తుత కాలానికి అన్వయించి దేవుడు చనిపోయిన వాళ్ళను కూడా మరలా బ్రతికిస్తాడు అని చెప్పి నువ్వు ఇప్పుడు కాలానికి ఆపాదించి చనిపోయిన వాళ్ళని దేవుడు బతికిస్తాడని చెప్పి నువ్వు చనిపోయిన వాళ్ళ కోసం ప్రార్థన చేసి బతికిస్తాడని నువ్వు నమ్మినట్లయితే నువ్వు పొరపాటుగా అర్థం చేసుకున్నట్టే లేఖన భాగాన్ని అనేటువంటి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యమును విభజించడం లేదు. ఈరోజు పరలోకం గురించి పోయి పరలోక రాజ్యము అనేటువంటి మాట తీసేసి పరలోకపు తల్లి, యెరూషలేము తల్లి సంఘం అనేది ఒకటి వచ్చింది. మళ్ళా ఇప్పుడుండే దుర్బోధులు చాలక తల్లి సంఘం అంట. అది పరలోకపు తల్లి. దేవుని వాక్యంలో పరలోకము అని ఉంది, పరలోక రాజ్యము అని ఉంది, దేవుని రాజ్యం అని ఉంది. దీనికి ఏం చేశారు? ఒక పోలిక. ఆ పోలికని తీసుకొని పరలోకానికి ఒక తల్లి ఉందని, ఆ తల్లి అని చెప్పేసేసి ఒక తల్లి సంఘం అనేది ఒకటి సృష్టించబడి బోధిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి దుర్బోధలు వచ్చేస్తున్నాయి. కొంతమంది చెప్తున్నారు ఇప్పుడే 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూ ఉంది. 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూ ఉంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారో అప్పటి నుంచి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతూ ఉంది. అయితే 1000 ఏళ్ల పరిపాలన ఇప్పుడు జరుగుతూ ఉంటే ఇప్పుడు 2025 సంవత్సరానికి మనం వచ్చాం. 1000 ఏళ్ల పరిపాలన అయిపోవాలిగా, 1000 సంవత్సరాలకి ముగించబడాలిగా. మరి ముగించబడలేదే. ఒకవేళ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత నుంచి దేవుని రాజ్యం ప్రారంభం అయింది అని అనుకున్నా కూడా 1000 సంవత్సరాలు మించిపోయింది కదా. ఇలా మనం చూసినట్లయితే చాలా విషయాలు ఈరోజు మనల్ని గలిబిలి చేసి గందరగోళం చేసి తప్పుడు బోధల్లోనికి మనుషుల్ని నడిపిస్తూ ఉన్నారు. దానిని ఖండించవలసినటువంటి బాధ్యత, సామర్థ్యము ఎవరికి ఉండాలి అంటే ముందు దేవుని యొక్క సేవకుడికి ఉండాలి. దేవుని యొక్క సేవకుడికే వాక్యాన్ని బోధించడం రాకపోతే ఇక దుర్బోధలు అవి ఇష్టానుసారంగా రాజ్యం చేస్తాయి.
అందుకనే అపోస్తల కార్యం 20:28 అంటాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు తోడేళ్ళు మీలో నుంచే బయలుదేరుతాయి. జాగ్రత్త. సంఘాన్ని పాడు చేయడానికి, దుర్బోధులు సంఘంలో ప్రవేశించడానికి అనేక మంది దుర్బోధకులు బయలుదేరి ఉన్నారు. సంఘాన్ని పాడు చేయబోతున్నారు. అనేకమైనటువంటి దుర్బోధుల్ని సంఘంలోనికి తీసుకొని వస్తున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. 2వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. పౌలు చెప్తున్నాడు తిమోతికి, ఏం చెప్తున్నాడు అంటే, నీవు నా వలన వినిన సంగతులు అంటే పౌలు వల్ల తిమోతి ఏ సంగతులు అయితే వింటున్నాడో వాటిని సామర్థ్యము కలిగినటువంటి వారికి అప్పగించి వారి ద్వారా ప్రజలకు వాటిని అప్పగించము. కాబట్టి చూడండి, ఇక్కడ సామర్థ్యం ఉండాలి. దేవుని వాక్యం చెప్పాలి అంటే ఏముండాలంటే సామర్థ్యం ఉండాలి, అలాగే విశ్వాసం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఈరోజు దేవుని సేవ అంటే ఒక పార్ట్ టైం జాబ్ అయిపోయింది. ఒక పార్ట్ టైం జాబ్ అయిపోయింది. 2 మాటలు వస్తే 2 పాటలు వస్తే చాలు, వాళ్ళు మేము దేవుని సేవకులం అని చెప్పేసి వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏది వాళ్ళకి తోస్తే దాన్ని చెప్తూ ఉన్నారు పిల్లలు. ఎందుకంటే ఒక స్కూల్లో ఒక టీచర్గా నువ్వు బోధించాలంటే నువ్వు కనీసం డిగ్రీ చదివి ఉండాలి, 2 సంవత్సరాలు నువ్వు బీఈడీ లేదా టీటీసీ చేసి ఉండాలి. అప్పుడు నువ్వు మార్కుల్లో పాస్ అయ్యి అప్పుడు నువ్వు బోధించడానికి అర్హుడివి అని చెప్పి ఒక సర్టిఫికేట్ ప్రభుత్వం ఇస్తుంది. ఆ వ్యక్తే బోధించాలి. కానీ ఈరోజు ఒక చర్చిలో ఒక దైవసేవకుడు బోధించాలి అని అంటే వాడికి ఏమీ వచ్చి ఉండాల్సిన అవసరం లేదు. 2 పాటలు 2 మాటలు చెప్పి కల్పించడం చెప్తే చాలు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే పట్టం కట్టేస్తున్నారు. ఆహా ఓహో అని చెప్పి చప్పట్లు కొట్టి జేజేలు కొట్టి వాళ్ళని అందలం ఎక్కించేసి ఈరోజు దుర్బోధనల్ని ప్రవేశ పెడుతున్నారు. అందుకని అంటాడు 2 కొరింథీ 2వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఒక మాట. 2 కొరింథీ 2:17 దేవుని వాక్యమును కలిపి చెరిపి అనేకుల వల్ల ఉండకుండా కలిపి చెడిచేవాడిలాగా లేకుండా దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారమ్మా? కలిపి చెరిపేవాళ్ళు, కలిపి చెడిపేవాళ్ళు. కలిపేవాళ్ళు ఎవరు? చెడిపేవాళ్ళు ఎవరు? తీసేసేవాళ్ళు ఎవరు? దేవుని వాక్యంలో తీసేసేవాళ్ళు ఎవరమ్మా అంటే ఉన్నదాన్ని తీసేసేవాళ్ళు సద్దుకాయలు. పునరుద్ధానము లేదు. పునరుద్ధానం లేదని సద్దుకాయలు బోధిస్తున్నారు. అంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని తీసివేస్తున్నారు, దేవుని వాక్యానికి కొన్ని కలుపుతున్నారు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు. దేవుని వాక్యానికి కొన్ని కలిపితే సద్దుకాయలు ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని తీసివేస్తూ ఉన్నారు. 2వది కల్పనా కథలు. ఏం చేస్తున్నారమ్మా? కల్పనా కథలు ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లో. వాక్యం కొద్దిగా, కథలు ఎక్కువగా, కామెడీ ఎక్కువగా చెప్పి దేవుని వాక్యాన్ని చెడిపేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం చెప్తుంది, నా ధర్మశాస్త్రములోని ఒక్క అక్షరము తీసివేసిన, ఒక పొల్లు కలిపినా శాపగ్రస్తులు అయిపోతారు అని చెప్తుంది ప్రియులారా. ఈరోజు ఎవరికి భయం ఉండట్లేదు. అందుకనే తిమోతి పత్రికలు అంటాడు, మీరు 3:1 తిమోతి పత్రిక 3:1
అది కాదమ్మా, యాకోబు పత్రిక, యాకోబు పత్రిక 3:1. బోధకులమైన మనము కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని అనేకులు బోధకులు కాకుడి. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, అనేకులు బోధకులు కావద్దు. ఎందుకంటే నీకు తెలిస్తే చెప్పు, తెలియకపోతే గమ్ముగా కూర్చొని విను. ఈరోజు వినడానికి ఎవరు ఇష్టపడడం లేదు, ఎవరైనా చెప్పేదానికి ఇష్టపడుతున్నారు. 2 మాటలు తెలిస్తే చాలు, దానికి ఒకటి కలిపి దాంట్లో నుంచి ఒకటి తీసేసి కల్పనా కథలు చేర్చి అనుభవాల్ని జోడించి ఏం చెప్పేస్తున్నావమ్మా, వాక్యాన్ని చెప్పేస్తాం. వాక్యాన్ని చెప్పాలంటే ముందు నువ్వు చదవాలి, సిద్ధపడాలి. నేను పాస్టర్ గారి గురించి ఒక మాట విన్నాను, మన ధనహర్ బాబు గురించి. సారు 24 గంటలు బైబిల్ చదువుతూనే ఉంటాడు, బైబిల్ చదువుతుండే ఏ విషయాలు పట్టించుకోడు ఆయన. సారు బైబిల్ బోధించేటువంటి వ్యక్తి బైబిల్ చదవాలి, బైబిల్ తెలుసుకోవాలి, బైబిల్ నేర్చుకోవాలి, నువ్వు బోధించాలి. అట్లా కాకుండా కాలక్షేపం కోసం కథలు చెప్పి ఉన్న వాటిని తీసేసి లేని వాటిని కలిపి నువ్వు కల్పనా కథలు చెప్పి సంఘాలని పాడు చేసేటువంటి దినాల్లో మనం ఉన్నాం. అనేకమైనటువంటి దుర్బోధలు రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి వాటన్నిటిని గురించి మనం జాగ్రత్త పడి ఉండాలని మీకు మరొకసారి నేను తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నా. మంచిది, థ్యాంక్ యూ సార్.